సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఏంటో కావాలి మనకి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. ఓకే, సో టోటల్ ఈ ప్రోగ్రామ్లో మనం ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం? 1. సో వేరియబుల్ నేమ్ ఏంటి? I. సో హియర్ ద మెమరీ ఈజ్ అలొకేటెడ్ ఫర్ I. Here the memory is allocated for I. Okay, here the variable name is I. So variable name I. సో ఎవ్రీ వేరియబుల్కి సమ్ అడ్రస్ ఉంటుంది. సో అడ్రస్ ఇస్ 500 అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇనిషియల్గా మనకి ఏ వాల్యూ ఉంటుంది? గార్బేజ్ వాల్యూ. ఓకే, ఇక్కడ సో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకి? సో ఇది రీప్లేస్ అయిపోయి వాల్యూ ఎంత వస్తుంది మనకి? 5. సో వాల్యూ ఈజ్ 5. నెక్స్ట్ ఇక్కడ వైల్ ఆఫ్ 5. ఎస్ ఇన్ సి 0 మీన్స్ ఫాల్స్, నాన్ జీరో మీన్స్ ట్రూ, 5 మీన్స్ నాన్ జీరో. ఎస్ కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వాల్యూ ఆఫ్ I అనేది ప్రింట్ అవుతుంది. వాల్యూ ఆఫ్ I ఎంత? 5. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు I మైనస్ 1. సో I వాల్యూ ఎంత అవుతుంది? 4. ఇక్కడ ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 4. S అయిన నెక్స్ట్ వన్స్ అగైన్ ఇటుకి వెళ్తుంది. వైల్ ఆఫ్ 4. ఎస్ 4 మీన్స్ నాన్ జీరో, కండిషన్ ట్రూ. సో ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది మనకి? I వాల్యూ ఎంత? 4. సో 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు I మైనస్ 1. సో I వాల్యూ ఎంత అవుతుంది? 4 మైనస్ 1 3. 3 ఈజ్ అసైన్ టు I. ఓకే, సో అంటే ఇక్కడ ఎంత వాల్యూ రీప్లేస్ అవుతుంది మనకి? సో ఇది రీప్లేస్ అయిపోయి మనకి ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 3. ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 3. సో 1 సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది. సో 3 మైనస్ 2 ఇక్కడ 3. సో 3 వైల్ ఆఫ్ 3 అంటే కండిషన్ ట్రూ. సో ప్రింట్ ఎఫ్ I వాల్యూ ఎంత? 3. సో 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు I మైనస్ 1. నెక్స్ట్ I వాల్యూ ఎంత అవుతుంది మనకి? 3 మైనస్ 1. సో వాల్యూ ఎంత వస్తుంది? 2. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 2. మళ్ళీ వైల్ ఆఫ్ 2. ఎస్ కండిషన్ ట్రూ. సో ప్రింట్ ఎఫ్ I వాల్యూ ఎంత ఉంది మనకి? 2 ప్రింట్ అయ్యి నెక్స్ట్ I వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ ప్రింట్ ఎఫ్ 2. సో 2 ప్రింట్ అయ్యి నెక్స్ట్ I వాల్యూ ఎంత అవుతుంది? 2 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? 1. సో రీప్లేస్ అయిపోయి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 1. సో 1 సెకండ్ ఇక్కడికి వస్తుంది. వైల్ ఆఫ్ 1. ఎస్ కండిషన్ ట్రూ. ప్రింట్ ఎఫ్ I వాల్యూ ఎంత ఉంది మనకి? 1. సో ఇక్కడ సో 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు I మైనస్ 1. నెక్స్ట్ 1 మైనస్ 1 అంటే వాల్యూ ఎంత? 0. అంటే ఇక్కడ మనకి ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది?
0. ఇప్పుడు చూడండి ఇక్కడ ఐలోకి వాల్యూ 0 వచ్చింది. సో వైల్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్, ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఐలో వాల్యూ ఎంత 0 + 10 అంటే వాల్యూ ఎంత 10. అంటే ఇక్కడ ఎంత ప్రింట్ అవుతుంది 10 ప్రింట్ అవుతుంది. అంటే మనకి అవుట్పుట్ వస్తుంది 5 4 3 2 1 10 ఈజ్ ద అవుట్పుట్. ఓకే, next one. So what is the output of a given program? So what is the output of given program? Void main. So int a comma b. Okay, so a is equal to b is equal to 1. So while of a, while of a, ఈ కండిషన్ ట్రూ అయితే సో బి ఏ ఈజ్ ఈక్వల్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 1. ఓకే, ఇక్కడ printf /n %d comma a comma b. ఓకే, సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత printf %d a plus 10 b plus 10. Okay, so what is the output of a given program? So alt f new, don't save. Okay, so ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ అంటే చూద్దాం. Okay, so what is the output of given program? ఓకే, సో టోటల్ ఈ ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం? 2 వేరియబుల్స్ a b. Here the memory is allocated for a and b. Here the memory is allocated for a and b. Here a variable name, first variable name a. See, every variable కి అడ్రస్ ఉంటుంది. సో టేక్ 500. సో ఇనిషియల్ వాల్యూస్ ఏంటి మనకి ఇక్కడ? గార్బేజ్ వాల్యూస్. సో ఇనిషియల్ వాల్యూస్ గార్బేజ్ వాల్యూస్. ఓకే, సిమిలర్లీ ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ b. సో వేరియబుల్ యొక్క అడ్రస్ 600. సో ఇనిషియల్ వాల్యూ ఇస్ గార్బేజ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏ వాల్యూ b కి అసైన్ అవుతుంది 1. సో b వాల్యూ a కి అసైన్ అవుతుంది అంటే వాల్యూ ఆఫ్ a ఈజ్ వాల్యూ ఆఫ్ a ఈజ్ 1, వాల్యూ ఆఫ్ b ఈజ్ 1. అంటే ఇక్కడ వాల్యూస్ ఎంత వస్తాయి మనకి? a లోకి వాల్యూ 1, సో b లోకి వాల్యూ 1. ఓకే, సో ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. వైల్ ఆఫ్ 1 ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి చూడండి మనకి ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు b లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇక్కడ b వాల్యూ ఎంత 1.
here 1 less than or equal to 3 is condition true. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఏం రిటర్న్ చేస్తుంది? 1 రిటర్న్ చేస్తుంది. సో 1 రిటర్న్ చేస్తుంది. ఈ 1 వాల్యూ దేనికి అసైన్ అవుతుంది? ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. సో ఆల్రెడీ 1 ఉంది, సో 1 వస్తుంది. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 1. సో bలో వాల్యూ ఎంత ఉంది? 1. 1 ప్లస్ 1 వాల్యూ ఎంత? 2. అంటే bకి ఎంత అసైన్ అవుతుంది? 2 అసైన్ అవుతుంది. bలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2. హియర్ ద printf /n %d ab. మనకి ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. ఏ వాల్యూ ఎంత? 1. b వాల్యూ ఎంత? 2. 1 2 ప్రింట్ అయ్యి న్యూ లైన్కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. వైల్ ఆఫ్ 1 ఎస్ కండిషన్ ట్రూ. సో a ఈజ్ ఈక్వల్ టు b లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, మనకి ఇక్కడ b వాల్యూ ఎంత? 2. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్ కండిషన్ ట్రూ. సో అంటే ఆ 1 వాల్యూ దేనికి అసైన్ అవుతుంది? ఏకి అసైన్ అవుతుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. సో ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. ఓకే, నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 1. ఇప్పుడు నాకు bలో ఇక్కడ వాల్యూ ఎంత ఉంది? 2. 2 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత? 3. వాల్యూ ఎంత వస్తుంది? 3. ఓకే, సో ఇప్పుడు మనకి printf %d ab. నాకు ab వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో ab వాల్యూస్ ఎంత? ఏ వాల్యూ ఎంత? 1. b వాల్యూ ఎంత? 3. 1 3 ప్రింట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వైల్ ఆఫ్ 1 ఎస్ కండిషన్ ట్రూ. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు b లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇప్పుడు b వాల్యూ ఎంత మనకి? 3. సో 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్ కండిషన్ ట్రూ రిటర్న్స్ 1. ఈ 1 వాల్యూ దేనికి అసైన్ అవుతుంది? ఏ. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ సో ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. ఓకే, సో నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 1. నాకు bలో వాల్యూ ఎంత ఉంది? 3. 3 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత? 4. అంటే bలోకి వాల్యూ ఎంత వస్తుంది? 4. ఇది రీప్లేస్ అయిపోయి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 4. ఇక్కడ printf ab. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 1. b వాల్యూ ఎంత? 4. అంటే అవుట్పుట్లో ఏం డిస్ప్లే అవుతుంది మనకి? 1 1 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది. సో వైల్ ఆఫ్ 1 ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ b వాల్యూ ఎంత?
4 less than or equal to 3. So 4 less than or equal to 3, కండిషన్ ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0. అంటే మనకి ఇక్కడ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 0. సో బీలోకి వాల్యూ ఎంత వస్తుంది, 4 + 1 5, అంటే బీలోకి వాల్యూ 4 వస్తుంది. ఓకే, సో ఇది రీప్లేస్ అయిపోయి మనకు వాల్యూ ఎంత వస్తుంది, 0. నెక్స్ట్ ఇక్కడ 4 రీప్లేస్ అయిపోయి మనకు వాల్యూ ఎంత వస్తుంది, 5. హియర్ ద printf a b వాల్యూస్. ఇప్పుడు a వాల్యూ ఎంత, 0, b వాల్యూ ఎంత, 5. అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి, 0 5 0 5. ఓకే, వన్స్ అగైన్ పైకి వెళ్తుంది. ఇక్కడ వైల్ ఆఫ్ 0 కండిషన్ ఫాల్స్, ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి మనకి, ఏ వాల్యూ ఎంత ఇక్కడ, 0 0 + 10 అంటే 10, ఏ బి వాల్యూ ఎంత, 5 5 + 10 అంటే వాల్యూ ఎంత, 15. అంటే ఏం ప్రింట్ అవుతాయి మనకి ఇక్కడ, 10 15. ఓకే, సో దిస్ ఈస్ ద అవుట్పుట్. Okay, so any doubts, please ask in comment section.